ఏడు రంగులు నీ నవ్వులొక్కటే, ఆ చుక్కలు నీ కళ్ళు ఒక్కటే. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలేని. చూశారు కదా డెమోలు అయితే. ఇవి 2 లిరిక్స్ని నేను వాడిన పార్టికల్స్, బోర్డర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ కావాలంటే డిస్క్రిప్షన్లో మీకు కైన్మాస్టర్ న్యూ సెట్టింగ్స్ అని వీడియో పెట్టాను, అందులో చెప్పాను, వెళ్ళి చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 16:9 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ముందుగా ఏం చేస్తారంటే, నేను మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాను, ఫోటో బ్యాక్గ్రౌండ్. అది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని దీని సైజు నియర్లీ ఒక 20 సెకండ్లు పెట్టుకోండి చాలు. 20 సెకండ్స్ పెట్టుకోండి. ఎక్కువ 21 సెకండ్స్ పెట్టాను, ఎక్కువ తక్కువ కట్ చేసుకుందాం. ఇదే ఫోటో అడ్జస్ట్మెంటు సాచురేషన్ ఒక 20 to 30% పెట్టుకొని మళ్ళీ ఇదే క్లిక్ చేసి ఫిల్టర్లో వివిడ్లో V04. ఓకే, అయిపోయింది. ఫస్ట్కి రండి, లేయరు మీడియా. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి పిక్ని అయితే ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నేను యాడ్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇలా యాడ్ చేసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తున్నారు కదా, ఒక చిన్న లైక్ చేసి చూడండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. మీరు అలా చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి రికమెండ్ చేస్తారు, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. లైక్ చేసి చూడండి పూర్తిగా. ఈ ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది ఇలా. ఓకే, ఇందులో క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. మాస్క్, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చి ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. ఇలా కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెట్టండి. ఇలా నేను పెడుతున్నాను చూడండి. ఇలా పెట్టేసేయండి ఫోటోని. అండ్ ఈ ఫోటోని కూడా చివరి పట్టి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఇదే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచుకోండి, కొంచెం బాగా కనపడుతుంది. ఫస్ట్కి రండి, లేయరు మీడియా. నేను మీకు ఒక మ్యూజిక్ ప్లేయర్ ఐకాన్స్ వీడియో ఇచ్చాను కదా, మ్యూజిక్ ప్లేయర్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది సో క్రాపింగ్ అనే ఆప్షన్ వెళ్ళండి, కింద వాటర్ మార్క్ని క్రాప్ చేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, ఫిల్టర్లో కిందకి వెళ్తే బేసిక్లో B05. ఓకే, ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లై చేయండి. మల్టీప్లై చేసి కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసేయండి. ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి, ఆడియో ఉంటుంది. రైట్, ఫస్ట్కి రండి, లేయరు మీడియా. నేను మీకు 2 లిరిక్స్ ఇచ్చాను, మీ ఇష్టం. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, నేను ఒక లిరిక్ని యాడ్ చేసుకొని చూపిస్తాను. రెండిటికి సేమ్ ప్రాసెసర్, సేమ్ అదే చేసే విధానం ఒక్కటే. అండ్ ఈ లిరిక్స్ తీసుకున్నాను, కిందకి వెళ్ళాను, ఫిల్టర్లో బేసిక్లో B05 యాడ్ చేశాను. ఓకే, ఇదే క్లిక్ చేశాను, కిందకి వెళ్ళాను, బ్లెండింగ్లో మల్టీప్లై చేశాను. ఓకే, ఇలా పెట్టేసేయండి, ఇక్కడికి పెట్టేసేయండి. ఫోటోని కొంచెం లెఫ్ట్కి ఇచ్చుకోండి. ఓకే, అండ్ ఈ లిరికల్ చివరికి వెళ్ళి టాప్లో ఉన్న ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఫస్ట్కి రండి, లేయరు మీడియా. నేను మీకు ఒక రోజ్ ఫాల్ వీడియో ఇచ్చాను కదా, అంటే రోజ్ పార్టికల్స్ వీడియో, రెడ్ కలర్ది. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళి ఆ రోజ్ ఫాల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఉంటుంది చూడండి, పక్కన వైట్ బాక్స్. అండ్ ఇదే క్లిక్ చేసి ఇందులో మీకు మిక్సర్ అనే ఆప్షన్లో ఆడియో తీసేయాలి పూర్తిగా. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది చూడండి, ఆన్ చేయండి. ఇక్కడ కీ కలర్లో ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టండి. ఓకే, ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టేసి రైట్ మార్క్. ఇప్పుడు కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి ఇలా వెనక్కి, పార్టికల్స్ నీట్గా కనపడాలి ఇలా. ఓకే, ఫస్ట్కి రండి, లేయరు మీడియా. నేను మీకు 16:9 రేషియో బోర్డర్ ఇచ్చాను కదా, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీను, పక్కనే వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ట్రాక్ చేసి ఫస్ట్కి రండి, లేయరు మీడియా. నేను మీకు ముందుకు 3 వీడియోలో చెప్పాను టెలిగ్రామ్ లోగోతో ఎలా క్రియేట్ చేసుకుంటారని. అంటే మనకి టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చాలా వీడియోస్లో చెప్పాను. లోగో అయితే ఇస్తున్నాను, పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసుకోవడమే ఎలాంటిదో చూపిస్తాను మీకు. తీసుకొని ఇది ఓకే, ఇది చిన్నగా చేసి ఇక్కడ పెట్టండి. మొన్న రీసెంట్ వీడియోస్లో అన్నింటిలో చెప్పాను పిక్సెల్ ల్యాబ్ నుంచి ఎలా క్రియేట్ చేసుకుంటారని, అందుకే ఈ వీడియోలు చెప్పట్లేదు. థంబ్నెయిల్ మీద ఈ లోగో కనపడితే ఆ వీడియోని ఓపెన్ చేసి చూడండి, మన ఛానల్లో లోపల క్రియేట్ చేసుకునే విధానం చెప్పాను. ఓకే, ఈ వాటర్ మార్క్ క్రియేట్ చేసుకోవటం
అయితే హౌ టు క్రియేట్ వాటర్ మార్క్ ఇన్ తెలుగు మహి టెక్ అనుకుంటున్నా, సెర్చ్లో ఇలాంటి వాటర్ మార్క్ ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్పాను. ఈ వాటర్ మార్క్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి, అంతే. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఇంకా ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.